Hi students, welcome to Karunya Physics classes. IP series lo senior inter physics వాళ్ళకమ్మ electric charges and fields లో 4 marks 1 guarantee question nana అందులో one of the 4 marks I am discussing today. ఏంటి చూడన్నా, so derive an equation for intensity of electric field at a point on the axial line of dipole అన్నాడు నాన్న. Nana, you want to calculate electric field at a point on axial line of dipole. అంటే డైపోల్ కి యాక్సియల్ లైన్ లో ఒక పాయింట్ దగ్గర మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. నన్ను ఈ డెరివేషన్ చాలా మంది డిఫికల్టీగా ఫీల్ అవుతారు, బట్ వెరీ ఈజీ డెరివేషన్, జాగ్రత్తగా చూడు. సో ఫస్ట్ ఇక్కడ ఒక డైపోల్ కి యాక్సియల్ లైన్ లో ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చెయ్యి అన్నాడు, రైట్? సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడన్నా. సో ఫస్ట్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ డైపోల్. సో డైపోల్ తీసుకుంటాను నాన్న. లెట్ us consider this is your plus q and this is your minus q. Nana, you already know that. So two equal and opposite charges which are separated by a fixed distance, దాన్ని డైపోల్ అంటాం. సో q into 2a దాన్ని డైపోల్ మూమెంట్ అంటాం. వెక్టార్ క్వాంటిటీ నెగటివ్ టు పాజిటివ్, రైట్? సో ఇక్కడ two equal charges, opposite charges. So two equal magnitude wise opposite charges, right? So which are separated by a fixed distance. So this is your fixed distance ma. So a fixed distance em chestam sir ante, so ee fixed distance ne nothing but what I call it as an 2a, right? So this is your center of the dipole. Oh, this is your center of the dipole I am taking. So from center to one charge a, from center to other charge distance a. So total distance ఏమవుతుందమ్మా 2a, right? ఇప్పుడు దీని axial line లో, right, what I am taking ma. So along this axial line of dipole, what is your electric field at a point? That he is asking nana. So this is your axial line. So this is your axial line ma. So axial line అంటే along the axis of dipole, దాన్ని axial line అంటాం. ఈ డైపోల్ కి along the axis, either towards right, towards left axis you can take, don't worry. But ఈ డైపోల్ కి along the axis దాన్ని axial line అంటాం. So this is your axial line. ఓకే, ఇప్పుడు ఈ యాక్సియల్ లైన్ లో ఒక పాయింట్ దగ్గర, సో లెట్ us consider that point, I call it as an P. సో ఈ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ హౌ మచ్, దట్ హీ ఈస్ ఆస్కింగ్. ఏం అర్థమవుతుందా? సో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్ ఆఫ్ డైపోల్. సో డైపోల్ తీసుకున్నా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2a, సెంటర్ టు వన్ చార్జ్ a, సెంటర్ టు అదర్ చార్జ్ a, అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ డైపోల్, దీన్ని యాక్సియల్ లైన్ అంటాం. ఈ యాక్సియల్ లైన్ లో ఒక పాయింట్ P ఐఎమ్ కన్సిడరింగ్. అట్ దట్ పాయింట్ P వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ హీ ఈస్ ఆస్కింగ్, రైట్? ఫస్ట్ మా, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద డైపోల్ టు ద పాయింట్ వేర్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ డిస్టెన్స్ ఐఎమ్ టేకింగ్ యాజ్ r. సో ఇక్కడి నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఏం తీసుకుంటానంటే r తీసుకుంటానన్న, రైట్? సో సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుండి పాయింట్ P వేర్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, యాక్సియల్ లైన్ లో మీరు ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ ద డైపోల్ కి మధ్య డిస్టెన్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ r, రైట్? నౌ ఇప్పుడు ఈచ్ డిస్టెన్స్, ఈచ్ చార్జ్ నుండి పాయింట్ P కి టెల్ ద డిస్టెన్స్ మా. జాగ్రత్త చూడన్నా. ఫస్ట్ ది డైపోల్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by fixed distance 2a, a to one charge అంటే center to one charge a, center to other charge a. axial line అని అడగటే along the axis of dipole I am taking. ఈ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. పాయింట్ P నుండి సెంటర్ ఆఫ్ ద డైపోల్ కి మధ్య డిస్టెన్స్ తీసుకున్నాం, ఎంత? r. నౌ ఈచ్ చార్జ్ నుండి పాయింట్ P కి డిస్టెన్స్ చెప్పు. ఈచ్ చార్జ్ నుండి పాయింట్ P కి డిస్టెన్స్ చెప్పు. ఎందుకు సార్ డిస్టెన్స్ తీసుకోవాలా? బికాజ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఎంత సార్? ఆల్రెడీ నేను వీడియో చేశాను నాన్న, అది డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇస్తాను. ఈ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, అది అలా డెరివేషన్ చేశాను నాన్న. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. E is equals to 1/4 pi epsilon naught q by r square. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఫార్ములా. సో ఇప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ను క్యాలిక్యులేట్ చేయాలంటే 2 చార్జెస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఆ 2 చార్జెస్ కి నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలమ్మా. అంటే 1/4 pi epsilon naught q by r square. ఆర్ తెలియాలి కదా. సో ఆర్ కోసమే ఈచ్ చార్జ్ నుండి పాయింట్ P కి డిస్టెన్స్ కనుక్కో. ఓకే సార్, ఎలా? నా ప్లస్ q నుండి పాయింట్ P కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమ్మా. ఎంత ఉంటుంది సార్ డిస్టెన్స్? సో డిస్టెన్స్ ప్లస్ q నుండి పాయింట్ P కి, ప్లస్ q నుండి పాయింట్ P కి
డిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమ్మా. ఈచ్ చార్జ్ నుండి నువ్వు ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నావో అక్కడ డిస్టెన్స్ చూడండి. రైట్, డిస్టెన్స్ ఎంత ఉంది సార్? నన్న సెంటర్ టు పి ఆర్ ఇక్కడ ఫిక్స్ అయింది, ఇక్కడ ఏ ఉంది చూడన్నా, ఇక్కడి నుండి ఇక్కడికి సెంటర్ టు పాయింట్ పి ఆర్ ఉందాం, ఇక్కడ సెంటర్ టు పాయింట్ పి ఆర్, ఇక్కడ ఏ, ఇదంతా కలిపి ఒక డిస్టెన్స్ అడుగుతున్నాడు, ఏ ఆర్. సో ఏ ఆర్ మొత్తం యాడ్ చేయాలి నాన్న, అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ ప్లస్ ఏ. రైట్, సిమిలర్లీ మైనస్ క్యూ నుండి పాయింట్ పికి డిస్టెన్స్ తీసుకో, వాట్ యు గెట్. సో ప్లస్ క్యూ నుండి పాయింట్ పికి డిస్టెన్స్ ఏ అండ్ ఆర్ మొత్తం యాడ్ చేస్తున్నా ఆర్ ప్లస్ ఏ అయిపోతుంది నాన్న. అదే ఇక్కడ మైనస్ క్యూ నుండి పాయింట్ పికి చూడన్నా ఏమవుతుంది, సో మైనస్ క్యూ నుండి పాయింట్ పికి ఏమవుతుంది నాన్న, ఈ డిస్టెన్స్ టోటల్ పి నాన్న, చూడన్నా ఈ డిస్టెన్స్ టోటల్ పి, అందులో సమ్ డిస్టెన్స్ ఈ ఇక్కడ 0 to O to P డిస్టెన్స్ విల్ బి ఆర్, అందులో సమ్ పార్ట్ ఏ, అప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే ఆర్ మైనస్ ఏ. సో జాగ్రత్త చూడన్నా డిస్టెన్సెస్ నన్న O to పాయింట్ పి ఆర్ నాన్న ఆర్, అందులో సమ్ పార్ట్ డిస్టెన్స్ ఏ కవర్డ్, రిమైనింగ్ డిస్టెన్స్ ఆర్ మైనస్ ఏ. సో జస్ట్ ఈచ్ చార్జ్ నుండి పాయింట్ పికి డిస్టెన్స్ తీసుకుంటాను, ఇక్కడి నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఏ ఉంది, ఆర్ ఉంది, ఆర్ ప్లస్ ఏ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడి నుండి ఇక్కడ డిస్టెన్స్ కావాలా, ఈ డిస్టెన్స్ కావాలంటే సెంటర్ నుండి పిక్ చూడు, టోటల్ డిస్టెన్స్ ఆర్, అందులో హాఫ్ పార్ట్ ఏ ఫిల్ అయింది, రిమైనింగ్ పార్ట్ ఆర్ మైనస్ ఏ. ఓకే సార్, డిస్టెన్సెస్ కనుక్కున్నాం. నౌ టెల్ మీ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ హియర్. సో అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది సార్? చూడన్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది, నాకు పాజిటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ కాబట్టి అవే నాన్న. సో ఇక్కడ పాయింట్ పి దగ్గర డ్యూ టు పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా క్రియేట్ అవుతుంది, ఈ ఏ అవే, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ ఎండ్స్ టువర్డ్స్ నెగటివ్ చార్జ్. సో ఇక్కడ నెగటివ్ చార్జ్ ఉంది సార్, అప్పుడు ఇదే పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే టువర్డ్స్, దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి. ఏమందరికి అర్థమవుతుందా? సో పాజిటివ్ చార్జ్ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే, నెగటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్, ఈ పాయింట్ దగ్గరే కదా మనం తీసుకుంటా ఉండేది. రైట్, సో ఇంకొకసారి జాగ్రత్తగా చూడమ్మా. సో ఇక్కడ ఇది ఒక్కటి నువ్వు తెలుసుకుంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నన్న ఫస్ట్ ఒక డైపోల్ తీసుకున్నాం, plus q minus q equal and opposite charges separated by distance 2a, center to one charge a, center to other charge a. On the axial line you want to calculate electric field along the axis of dipole. This is your axial line. E point P axial line lo edanna oka point దగ్గర electric field కనుక్కోమన్నాడు. I am taking point P where you want to calculate electric field, right? ఇప్పుడు distances తీసుకుంటాను. ఎందుకు సార్? electric field intensity formula 1/4 pi epsilon q by r square you want to calculate distance. So right distance తీసుకోవాలి. distances కోసం each charge నుండి point P కి డిస్టెన్స్ తీసుకుంటాను. ప్లస్ క్యూ టు పాయింట్ పి ఏ ఉంది, ఆర్ ఉంది కాబట్టి ఆర్ ప్లస్ ఏ. నెక్స్ట్ అన్న, సో మైనస్ క్యూ టు ప్లస్ పి, ఓ టు పి ఇక్కడ ఆర్ ఉంది, అందులో ఏ పార్ట్ ఫిల్ అయింది, ఇంకా రిమైనింగ్ ఆర్ మైనస్ ఏ. ఇప్పుడు నాన్న ఈ పాజిటివ్ చార్జ్ నుండి ప్లస్ క్యూ కి నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి, ప్లస్ కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ స్టార్ట్ కాబట్టి అవే. సో ప్లస్ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని స్టార్ట్ అవుతుంది, సో కాబట్టి అవే. నెక్స్ట్ మైనస్ అంటే టువర్డ్స్, సో ప్లస్ టు మైనస్ కదా మామూలుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, మైనస్ అంటే టువర్డ్స్, ప్లస్ అంటే స్టార్ట్. సో ఇది పాజిటివ్ చార్జ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అవే. నెక్స్ట్ నెగటివ్ చార్జ్ టువర్డ్స్ తన వైపుకి రావాలి. సో కాల్చిన చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది ప్లస్ అనుకోండి, ఇది మైనస్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ప్లస్ టు మైనస్, ప్లస్ దగ్గర అవే, మైనస్ దగ్గర చూసినప్పుడు టువర్డ్స్. సో సేమ్ రైట్ ఐఎమ్ లైకింగ్ హియర్. సో కాబట్టి ఇక్కడ పాయింట్ పి దగ్గర కనుక్కుంటాను, పాజిటివ్ చార్జ్ నుండి అవే, నెగటివ్ చార్జ్ నుండి టువర్డ్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎందుకు సార్? సో ఈ పాయింట్ పి దగ్గర 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నాయి, సో కాబట్టి హౌ టు టేక్ డిఫరెన్స్ నాన్న. సో అప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది సార్? సో రైనా ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో యాక్ట్ అవుతున్నాయి నాన్న, కాబట్టి ఈబి మైనస్ ఈఏ. వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది, సార్ ఎందుకు సార్ ఈబి మైనస్ ఈఏ రాశారు, వై యు ఆర్ నాట్ రైటింగ్ ఈఏ మైనస్ ఈబి, ఎందుకు ఈఏ మైనస్ ఈబి రాయకూడదు, ఈబి మైనస్ ఈఏ ఎందుకు రాయాలా సార్? లిజన్ కేర్ఫుల్లీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి డిస్టెన్స్ కి మధ్య రిలేషన్ ఏంటి సార్ అంటే, మామూలుగా పాయింట్ చార్జ్ ఫార్ములాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఏం సార్ అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు పాయింట్ చార్జ్ ఫార్ములా నాన్న 1/4 pi epsilon naught q by r square, రైట్? ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి డిస్టెన్స్ కి ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే డిస్టెన్స్ అనేది తక్కువగా ఉందనుకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి లార్జ్, డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి లెస్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇక్కడ చూడన్నా మైనస్ క్యూ టు పాయింట్ పి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది, రైట్? వెన్ కంపేర్డ్ విత్ ప్లస్ క్యూ టు పాయింట్ పి, చూడండి ఒక్కసారి ప్లస్ క్యూ నుండి పాయింట్ పికి
distance very large ma, that electric field will be very less. But minus q to point p, distance very small, electric field will be large. అందుకే EB more when compared with EA, అందుకే EB minus EA. సో రెండు ఆపోజిటే, కానీ EA minus EB ఎందుకు తీసుకోకూడదు సార్? బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. మైనస్ క్యూ నుండి ప్లస్ పాయింట్ P కి డిస్టెన్స్ తక్కువ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ. ప్లస్ క్యూ నుండి పాయింట్ P కి డిస్టెన్స్ ఎక్కువ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ. సో కాబట్టి EB is more when compared with EA, అందుకే EB minus EA. ప్రతిదాని రీజన్ ఉంటుంది అన్న, రైట్. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయనా, వాట్ టు గెట్? సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు EB, B అంటే నథింగ్ బట్ ఇది నాన్న, ఇది AB అనుకో, రైట్. సో ఇది B పాయింట్ దగ్గర ఉండే చార్జ్, EB నెగటివ్ చార్జ్ టువర్డ్స్ A పాయింట్ దగ్గర పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ స్టార్ట్, కాబట్టి అవే. ఓకేనా, రైట్ మా. ఇప్పుడు చూడమ్మా, EB క్యాలిక్యులేట్ చేయి. B అంటే నెగటివ్ చార్జ్ దగ్గర డిస్టెన్స్ ఎంత ఉందమ్మా, R మైనస్ A. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఇదేనన్నా. సో 1/4πε0 డ్యూ టు పాయింట్ చార్జ్. సో 1/4πε0 Q బై, రైట్. సో B దగ్గర నాన్న డిస్టెన్స్ ఎంత ఉంది, R మైనస్ A. సో R స్క్వేర్ నాన్న, కాబట్టి R మైనస్ A హోల్ స్క్వేర్ మైనస్, రైట్. E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయి, సేమ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఫార్ములా 1/4πε0 Q బై A అంటే చార్జ్ Q నాన్న, బట్ డిస్టెన్స్ R ప్లస్ A. సో R ప్లస్ A హోల్ స్క్వేర్. So I am using formula 1/4πε0 Q by R square nana, that I am using here. So 1/4πε0 Q by R minus A whole square, 1/4πε0 Q by R plus A whole square. Now solve it. Nana Q by 4πε0 common. So then what to get? So Q by 4πε0 common this day. Emutunchunana 1 by R minus A whole square minus 1 by R plus A whole square. Right? Now, so దీన్ని సాల్వ్ చేయనా, వాట్ టు గెట్? సో దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది చూడన్నా. సో E net is equals to, రైట్. సో E net is equals to Q by 4πε0, Q by 4πε0 into, రైట్. నన్న టేక్ LCM. దీని LCM తీసుకుంటే R plus A whole square minus R minus A whole square whole divided by, right nana. So R minus A whole square into R plus A whole square, A minus B whole square into A plus B whole square, అంటే A square minus B square whole square. అలాగే ఇక్కడ కూడా R square minus A square whole square, right. Now solve it, what to get? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే నాన్న, రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న, then which is equals to Q by 4πε0 into, right, yes sir, R plus A whole square, A plus B whole square format ma, A square plus B square plus 2AB అదే రాస్తున్నా. R square plus A square plus 2RA, right, minus, రైట్ రాస్తున్నా నాన్న, మైనస్ ఆఫ్, రైట్, R minus A whole square. సో R square plus A square minus 2RA, మైనస్ తో మల్టిప్లై చేసేస్తే డైరెక్ట్ గా, అప్పుడు ఏమవుతుంది, మైనస్ R square minus A square minus into minus plus 2RA అవుతుంది నాన్న, రైట్. హోల్ డివైడెడ్ బై R square minus A square whole square, right. This you get here, right ma. సో ఇక్కడ సింపుల్ నాన్న. సో జస్ట్ ఇక్కడ LCM తీసుకుంటాను. సో R plus A whole square minus R minus A whole square. So A minus B whole square into A plus B whole square, A square minus B square whole square, R square minus A square whole square, right. A plus B whole square format, R square plus A square plus 2RA. మైనస్ డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను అంతే. ఇక్కడ ఈ టర్మ్ మాత్రమే తీసుకున్నారు అనుకోండి, R square plus A square minus 2RA, మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ R square minus A square minus ఆఫ్ మైనస్ ప్లస్ 2RE. డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్, రైట్. నౌ నాన్న, ఇప్పుడు ఇక్కడ plus R square minus R square plus A square minus A square get cancelled out. So 2RA plus 2RA, 4RA. 4RA by R square minus A square whole square. That you have to write it. So అప్పుడు ఏమవుతుంది చూడన్నా. So each is equals to Q by 4πε0 into, right, 2RA plus 2RA nana, 4RA by R square minus A square whole square, right. So 4 ఇక్కడ 2 into 2 రాయొచ్చు, right. Then which becomes what here? సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా,
నన్న ఇక్కడ ఈ 4RA ని 4 ని 2 into 2 రాయచ్చా, రైట్? సో 2 into 2 రైట్. దెన్ వాట్ గెట్ హియర్, ఈ 4 ని 2 into 2 రాస్తున్నానమ్మ. అప్పుడు ఎలా ఉంటుంది చూడన్న, దెన్ Q by 4 pi epsilon naught into, రైట్? సో 2A into 2R, జస్ట్ 4 ని 2 into 2 రాస్తున్నా, ఒక్కొక్క టర్మ్ కి ఒక 2 ఇచ్చేస్తాను అంతే, రైట్? బై నాన్న R square minus A square whole square. నాన్న విచ్ వన్ ఈజ్ లార్జ్? R తో A ని కంపేర్ చేస్తే A ఈజ్ వెరీ స్మాల్. మీరు ఏ అయినా తీసుకోండి, ఏ డిస్టెన్స్ R తో కంపేర్ చేస్తే R ఈజ్ వెరీ మచ్ లార్జర్, రైట్? సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే R ఈజ్ నథింగ్ బట్ RA. సో డిస్టెన్స్ A ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ R. సో A తో కంపేర్ చేస్తే R డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ. చూడన్న, A ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1 compared with R. So that R distance is very large when compared with A. So A will be neglected. So A neglect kabatti A square will be also neglected. So A square neglect. So A anedi R to compare cheste. So A value is very very less. So that A will be neglected. A ne neglected thing A square inga very small value avutundi nana. So which also be neglected. Now what happened? సో అప్పుడు ఏమవుతుంది, ఈ A స్క్వేర్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుందని ఇక్కడ A స్క్వేర్ గెట్ నెగ్లెక్టెడ్. దెన్ రిమైనింగ్ టర్మ్ విల్ బి R స్క్వేర్ హోల్ స్క్వేర్, రైట్? సో A స్క్వేర్ నెగ్లెక్ట్ అయిపోతే 0 అయిపోతుంది, R స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుందమ్మా, రైట్? నౌ అకార్డింగ్ టు డైపోల్ కాన్సెప్ట్, సో డైపోల్ మూమెంట్ ఫార్ములా P is equals to negative to positive direction Q into 2A. సో Q into 2A, దాన్ని సింప్లీ చార్జ్ ఇంటూ డిస్టెన్స్, దాన్ని డైపోల్ మూమెంట్ అంటాం, దాన్ని P బార్ రాయొచ్చునా. అప్పుడు ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ గెట్ హియర్ నానా, సో PQA. సో 1/4 pi epsilon naught ఐఎమ్ రైటింగ్, రైట్ సార్? నౌ సో P ఓకే ఇంటూ 2R. సో ఇక్కడ Q ఇంటూ 2A ని డైపోల్ రాస్తున్నానా, P ఇంటూ 2R బై R పవర్ 4. సో నౌ R4 క్యాన్సిల్ అయితే క్యూబ్, అప్పుడు ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు what to get nana, so 2P by 4 pi epsilon naught R cube avutundana. So what is your electric field intensity at a point on axial line of dipole ante this is your formula. So 1/4 pi epsilon naught 2P by R cube and write nana. So simple you can write it. So 1/4 pi epsilon naught, okay, so 2P by R cube antam nana. So this is what to call it as an the dipole along axial line antam nana. So this is your dipole along axial line. So 1/4 pi epsilon 2P by R cube, simple. So ఇదే డెరివేషన్ మీరు 4 మార్క్స్ రాస్తే అయిపోయినా. సేమ్ ఇదే డెరివేషన్, అది ఎలా రాస్తాం చూడన్నా. సో ఇదే 4 మార్క్స్ కి డెరివేషన్ ఎలా చేస్తానో చూడన్నా. సింపుల్ సేమ్ డెరివేషన్. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ నోట్స్ లో రాస్తాను అన్న. ఎలా రాస్తాం చూడన్నా. సో ఫస్ట్ డైపోల్ ప్లస్ Q మైనస్ Q separated by distance 2A, center to one charge A, center to other charge A, axial line point P. You want to calculate electric field, plus away minus towards EA, EB, right? Okay, sir. So ikkada electric field due to plus charge 1/4% Q by R plus A whole square, R minus A whole square, EB minus A distance takku electric field ekku ani cheppintaanu, right? Ade ikkada rasanam. So ikkada Q by 4% common. సో LCM తీసుకున్నాడు, రైట్? సో సేమ్ ఇక్కడ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే ఇక్కడ నోట్స్ రాశాను అంతే, రైట్? సో ఇక్కడ 2RA 4RA. సో ఇక్కడ R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఏ కాబట్టి R స్క్వేర్, ఇక్కడ A స్క్వేర్ నెగ్లెక్ట్ అవుతుంది. 4 ని 2 into 2 రాస్తాను. సో Q into 2A ని P రాయొచ్చు, రైట్? సో P into 2R బై ఇక్కడ A స్క్వేర్ నెగ్లెక్ట్ అయిపోయింది. సో అప్పుడు 2PR by R పవర్ 4. సో 6 4 క్యాన్సిల్ అవుతే R క్యూబ్ ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/4 pi epsilon 2P by R క్యూబ్. సో ఇప్పుడు నేను చెప్పిన డెరివేషన్ యాజ్ వెల్ యాజ్ దిస్ నోట్స్, సో PDF form lo description box lo link untundana, you can download. So for more questions like this, subscribe and share this channel to everyone. Thank you.